ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి జయంతి సభను గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ ఎస్ఎల్ యాదగిరన్న గారి అధ్యక్షతన సిఎల్ యాదగిరన్న గారి అధ్యక్షతన జయంతి సభను నిర్వహించడం, ఈ యొక్క సభకు జేబీరాజ్ సార్ గారు, అదేవిధంగా మాస్టర్ అన్న గారు, అదేవిధంగా లిల్లే సురేష్ అన్న గారు, అశోక్ అన్న గారు, ధర్వంజన గారు, మా జాతీయ సలహాదారులు ఆల రామకృష్ణ సారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు. నిజంగా గద్దరన్న పాట బ్రతుకున్నంత వరకు గద్దరన్న బ్రతుకున్నట్టే, కానీ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అది మన మీద ఉన్నది. పాట బ్రతుకున్నంత వరకు గద్దరన్న బ్రతుకున్నట్టే, కానీ గద్దరన్న ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అది మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజంగా చిన్నతనంలో గద్దరన్న పాటను వినాలి అంటే జననాట్య మండలి, జన గుండె సప్పుళ్ళు అనేటువంటి క్యాసెట్లు దొంగతనంగా ఎవ్వరికి వినబడకుండా అర్రలల్లా సూర్లల్లా పెట్టుకొని ఆ పాటలు వింటూ ఆనందపడి, చీకటైనప్పుడు కోతల్లో మోతాల్లో కష్టాన్ని మర్చిపోవడం కోసం విప్లవ సాహిత్యాన్ని మనం పాడుకున్నాం. పోలీసు వాళ్ళ వ్యాను వస్తుంది అనంటే, పోలీసు వాళ్ళ బూట్ల చప్పుడు వస్తుందనంటే టేప్ రికార్డులు క్యాసెట్లు దాచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జననాట్య మండలి పుస్తకం ఉంటే ఆ పుస్తకాన్ని కూడా దాచుకున్నటువంటి పరిస్థితి మేము కూడా దాచుకున్నాం. కానీ గద్దరన్నను చూడాలంటే పీపుల్స్ వార్ వాళ్ళు ఉంటారు, మిషన్ గన్నులు ఉంటాయి. అన్న ఎప్పుడు వస్తాడు? ఒకసారి నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను చిన్నతనంలో థర్డ్ క్లాస్ చదువుతున్నటువంటి క్రమంలో మా మామ నక్సలైట్ అతను తీసుకురావడం జరిగింది. అన్న ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వేయడో అర్థం కాలేనటువంటి పరిస్థితి. రెండోసారి గాంధీ భవన్లో మీటింగ్ పెడితే అన్నగారు గాంధీ భవన్లో ఆ మీటింగ్కు స్వయంగా అక్కడ చూడడం జరిగింది. అన్న గొంగడు బట్టి డబ్బులు అడిగితే వాళ్ళందరూ వేలకు వెళ్ళింది, మనిషికి ఎంత వస్తే అంత ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలోనే మా ఊరిలో 2013లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని అన్నప్పుడు తెలంగాణ స్థాయి డప్పు కళాకారుల పోటీలు పెట్టి అన్నగారిని ముఖ్య అతిథిగా నేను పిలిపించడం జరిగింది. బీసీ కమిషన్ మెంబర్ అక్క బాలలక్ష్మి అక్కను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడు తెలంగాణ స్థాయి డప్పు కళాకారుల పోటీలు పెట్టి శంకుస్థాపన గద్దరన్నతోటి చేయించడం జరిగింది. చేయించినప్పుడు 1500 డప్పులు మా ఊరికి రావడం జరిగింది. ఆ 1500 డప్పుల్ని చూసి గద్దరన్న గారు చాలా సంతోషపడ్డారు. అరే, మన వాళ్ళందరూ డబ్బులు ఇస్తేనే డప్పు కొట్టొస్తారు కదరా, ఈ 1500 మందిని నువ్వు ఎట్లా జమ చేసినావు అని అంటే, ఏం లేదన్నా డప్పు కళాకారుల పోటీలేనన్నా, అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన అన్న, అంతే వాళ్ళు వచ్చిరు అని చెప్పిన. అనగానే 3 రోజుల పాటు అక్కడ ఆ పోటీలు జరిగాయి. దాంట్లో అన్నారు, ఏమన్నారు? పాట పాడాలన్నా డప్పే, విప్లవ సాహిత్యానికి జననాట్య మండలిని కూడా డప్పే, ఒక శబ్దంతోనే ఒక లయ వచ్చింది. అలాంటి డప్పు కళాకారులందరినీ కూడా ఏకం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్తూ, మళ్ళీ నేను శంకుస్థాపన చేసినాక అంబేద్కర్ విగ్రహానికి ఓపెనింగ్ కూడా అన్నను పిలవడం జరిగింది. అంటే గద్దరన్న అనేటువంటి అన్న ఎక్కడుంటే మేమందరం కూడా అక్కడున్నాం. అన్నగారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే వారి యొక్క పాట మన ముందు ఉంది, ఆయన యొక్క సాహిత్యాన్ని, ఆయన యొక్క సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని, నిజంగా కూడా గద్దరన్నను ఎవరన్నా విమర్శించారంటే, ఎవరన్నా ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతున్నానంటే మన ఐక్యత, మన లోపం. నిజంగా ఈరోజు మనం
తిరగబడాలి అసలు. ఎందుకోసం అనంటే గద్దరన్నను ప్రశ్నించేటువంటి దమ్ము అసలు బండి సంజయ్కి ఉందా? బండి సంజయ్ మాట్లాడుతున్నానంటే మనం ఇప్పటికే ఉవ్వెత్తున లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అనంటే గద్దరన్న గారు ఉద్యోగం వచ్చినాక విప్లవ బాట పట్టారు. ప్రతి ఒక్కరు చదువుకుంటారు ఉద్యోగం కోసమే కదా. ఉద్యోగం వచ్చినాక ఆయన బ్యాంకులో పనిచేసినాక నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే నాకు ముద్దునటువంటి ఉద్దేశంతో అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి ఒక మార్క్సు సిద్ధాంతాన్ని, ఒక మావో సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి మరి గద్దరన్న గారు. అదేవిధంగా అంబేద్కరిజాన్ని ఎప్పుడైతే నమ్మాడో భారత రాజ్యాంగాన్ని మనం కాపాడాలన్నాడు. ఓటు హక్కు ద్వారానే రాజ్యాధికారం మనం సాధించాలని చెప్పి అంబేద్కర్ వాదాన్ని భుజాన వేసుకొని బౌద్ధ మతాన్ని మరి ఆయన స్వీకరించి ఈరోజు మనల్ని అంబేద్కర్ మార్గంలో నడిపించినటువంటి గద్దరన్న గారికి మరి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి యాదన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై గద్దర్.